ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 143, 144 మరియు 145 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 21 నుండి 40వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఈ ఉదయం ప్రభు యొక్క ఆత్మ నిశ్చయముగా సమతలమగు భూమి మీద మీ పాదములను నిలబెట్టబోతున్నాడు. చక్కని త్రోవలో దేవుని ఆత్మ మిమ్మల్ని తోడుకొని వెళుతున్నాడు. ఆ విధంగా మీ ఎడల పరిశుద్ధాత్ముడు జరిగించడానికి ఇష్టము కలిగి ఉన్నాడు. మరి దేవుని ఆత్మ సహాయం కొరకు మీరు ప్రార్థన పూర్వకంగా కనిపెడుతున్నారా? మీరు ఆ విధంగా ప్రార్థిస్తున్నారా? అయితే దేవుని వైపు మీరు కన్నులెత్తి ఆయనని చూస్తూ మీ జీవిత ప్రయాణంలో జయశాలులుగా ముందుకు సాగి వెళ్ళండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు నియమించిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడు గాయు అను ప్రియునికి ఈ చిన్న లేఖ రాస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమంతా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడినటువంటి మాటలు. సొంత మాటలు ప్రవక్తలు ఏమాత్రం ఈ లేఖనములలో కలపలేదు. దేవుని ఆత్మ వారిని ఏ విధంగా నడిపించాడో వారు ఆ విధంగా దేవుని ఆత్మ యొక్క పర్యవేక్షణలో దేవుని మాటల్ని వారు వ్రాశారు. అయితే యోహాను రాసిన ఈ 3వ పత్రిక దేవుని ఆత్మ ద్వారానే వ్రాయబడిందని మనం నమ్మొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడు ఈ గాయునకు ఏం చెప్తున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లాలి. ఈ విధంగా నేను నీ కొరకు ప్రార్థిస్తున్నానంటున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడైతే లేఖనాల రచయితగా ఉన్నాడో అదే పరిశుద్ధాత్ముడు యోహానుని ప్రేరేపించి ఈ మాట వ్రాయిస్తున్నాడు. యోహాను ఈ మాట రాస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడే యోహానులో నుండి ఈ మాటలు చెప్పుచున్నాడన్నమాట. ప్రియుడా, నీవు ఆత్మలో ఎంతగా వర్ధిల్లుతున్నావో నీవు అన్ని విషయములలోనూ ఆ విధంగా వర్ధిల్లాలి అని పరిశుద్ధాత్ముడు కోరుచు ఉన్నాడు. గాయునకు ఈ మాట రాస్తున్నాడంటే కేవలం మన కొరకు వ్రాయబడిన ఈ మాట, గాయునకు ఈ మాట దేవుడు చెబుతున్నాడంటే కేవలం మన కొరకు మాత్రమే ఈ మాటలు పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు. కేవలం గాయు ఒక సాధన మాత్రమే. మనందరి కొరకు పరిశుద్ధాత్ముడు చెప్పుచున్న ఈ మాటలకు గాయు ఒక ప్రతినిధి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏమని కోరుతుండో తెలుసా?
నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండాలని కోరుతున్నాడు. మానసికంగా ఒక పరిపక్వత, ఆత్మలో ఒక వర్ధిల్లే అద్భుతమైనటువంటి కార్యం, నీ శరీరంలో చక్కటి ఆరోగ్యం, ఒక మంచి కుటుంబం, పిల్లలు, అంతేకాదు నీ ఇంటిలో నీ అవసరములను తీర్చగలిగిన ప్రతి వస్తువు నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంది. ఏమిటా నిబంధన? మీరు ఆత్మలో ఏ స్థాయిలో వర్ధిల్లుతారో అదే స్థాయిలో మీరు భౌతికంగా ఆశీర్వాదం నందుతారు. అంటే ఒక మాటలు మనం చెప్పుకోవచ్చు, పిండి కొద్ది రొట్టె. అవును, పిండి ఎంత ఉంటుందో రొట్టెలు కూడా దాని పరిమాణానికి సరిపోయిన రీతిలో తయారు చేస్తాం. అదేవిధంగా మీరు ఆత్మలో ఎంతగా వర్ధిల్లుతారో అంతగా ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు, భౌతికమైన దీవెనలు మీరు పొందుతారని పరిశుద్ధాత్మ దేవుడు 3వ యోహాను పత్రిక 2వ వచనములో మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయంగా అనుదినం వర్ధిల్లడానికి, ఎదగడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. లోతుగా బైబిల్ చదివి ధ్యానం చేయండి. సమయమనక అసమయమనక మీరు ప్రార్థనలో గడపండి. మీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి వెనకాడకండి. సువార్త ప్రకటించడంలో మీరు ముందుకు సాగి వెళ్ళండి. ఇట్టి రీతిగా మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు తప్పకుండా అన్ని విషయములలో మీరు వర్ధిల్లి తీరుతారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేము ఈ లోకపరముగా అనేక విధములుగా ఆశీర్వదించబడవలనని, వర్ధిల్లవలనని మీరు కోరుచున్నారు. అయితే దానికి ముందు మమ్మల్ని ఆత్మలో బలపడవలసిందిగా మీరు మాకు సూచిస్తున్నారు. మా తండ్రి, మేము అనుదినం ఆత్మలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. నీ కృప హస్తం చాపి అట్టి మార్గములో మమ్మల్ని నడిపించుమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమెన్.